మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 10-11 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదామండి. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని విను వారందరి చెవులు గింగురుమను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్ను తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. జీవము కలిగిన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము చాటును మీరు దాచి ఉంచిన మాకు అవసరమైన నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో వాటిని బయటకు తెచ్చి నీ పక్షం వహించిన అయా నీ దాసుని నోట మాటలు ఉంచి, నీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, నీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ, నీ దాసుని నోటిని మీ నోటి బోరగా చేసి, నీ అనాది సంకల్పంలో నీ దాసునికి నువ్వు నిర్ణయించినటువంటి ఆ ప్రత్యేకమైన ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. మీరు మాట్లాడుతుండగా మా అందరికి వినగలిగిన చెవిని, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసే భాగ్యమును, శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి ఘనమైన నీ సేవ భూదిగంతముల వరకు వెళ్ళి అయా నీ సేవ ఉన్నతముగా జరిగించి నీ నామాన్ని ఘనపరుచుకునే భాగ్యమును, క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందటమే కాదు, నీ చిత్తంలో అనేకులను సంపూర్ణులుగా చేసి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలిచినప్పుడు అయా సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిలిచి, ఆనాడు దిగో తండ్రి మమ్మల్ని చూడంగానే బడా మంచి దాసుడా, బడా మంచి దాసురాలని నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యం కలుగునట్లుగా కృపనివ్వమని, అత్యున్నత సింహాసనంపై అయా స్థలం ఇవ్వమని బతిమలాడుచున్నాం. ఈ సమస్తం మేము పొందుకొని నిన్ను మహింపరచున్నట్లుగా ఉపదేశించి మమ్మల్ని బలపరచమని, ఆయత్తపరచమని, ప్రోత్సహించమని, దిద్దుబాటు చేయమని, సరిచేయమని బతిమలాడుచున్నాం. నీ లేఖనపు కాంతిలో నుంచి నాతో మాతో మీరు మాట్లాడండి. అయ్యా నాడు ఇజ్రాయేలీలతో మోషే ద్వారా నువ్వు మాట్లాడు. యేసయ్యా నీవు అపవాదితో కూడా మాట్లాడావయ్యా. మనుష్యుడు రొట్టె ముక్కల వలన బ్రతకడు గాని యెహోవా నోట నుంచి వచ్చు మాట వలన బ్రతుకునన్నట్లుగా అయ్యా మా బ్రతుకుల పట్ల నీ ఉద్దేశం ఏమైనదో నీ నోటి మాట విడుదల చేయమని బతిమలాడుచున్నాం. మా అందరితో మాట్లాడమని బతిమలాడుచున్నాం. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, ఇంచాది మరి ఏవైనా అడ్డుపడుతున్న వాటి ప్రభావాన్ని నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున యేసు నామములో బంధిస్తున్నా. నా చుట్టూరు మా చుట్టూరు దేవా ఈ ప్రార్థనలో నీ చిత్త ప్రకారం ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నీడ దాచిపెట్టి నిత్యము నీ దేవదూతుల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలిగా ఉంచి నిత్యము నీ కనుదృష్టి, ముఖకాంతి, తేజోమాన వెలుగు, సన్నిధి కాంతి నిత్యం ప్రకాశింపచేసి బలమైన నీ తేజో మహిమ మాతో ఉంచి అయా నాతో మాతో మీరు మాట్లాడమని బతిమలాడుతున్నారు. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే మా చుట్టూ, యెషయా 51:16 ప్రకారం నీవే మమ్మల్ని చేతి నీడలో దాచిపెట్టి నీ మహిమేగను మాపై ఆవరింపచేసి మా మధ్యలోకి దిగివచ్చి స్తుతి సింహాసనాసనుడివై ఉండి నీలోంచి ప్రభువు నలుదిక్కులు ప్రబలిలా చేసి మేమున్న ఈ స్థలం అంతా నీ మహిమ తేజస్సు ప్రభావం చేత నింపి వాక్య ఉపదేశంలో నుంచి నాతో మాతో మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాను.
నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించి నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరిచి శుద్ధ జలంతో సమస్త కీడు అపవిత్రతను కొట్టివేసి పరిశుద్ధాత్మగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణం తైలం నాపై ఇంకనో గొప్పగా ఉంచి యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనం ప్రకారం నీ కృప నాకు ఇచ్చి ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచనం ప్రకారం నీ కృప నాకు దయచి అన్ని విషయాలు తోడు నడిపి సహాయం చేయమని నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీవిచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని చేతులకు అప్పజెప్పుకుంటూ సమస్త గలిబిలి శోధనలు వేస్తున్నాను, బంధిస్తున్నాను. చిన్నలు మొదలుకొని పెద్దలను వాతావరణాన్ని కరిని మీ స్వాధీనం తీసుకోండి. ఈ ప్రాంతం ప్రజలను దర్శించి రక్షించండి. నీ ఆత్మకార్యములు జరిగించమని యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నిన్ను మహింపరుచుకుంటున్నావు మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, లేదు ఈ వీడియో ద్వారా ఇప్పుడు వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఈరోజు కొంచెం ఆలస్యంగా మొదలు పెడతామైంది. దేవుని చిత్తంలోనే వేరే పనుల మీద ఉండటం వల్ల దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. వాక్యాన్ని గమనిద్దాం. మరి చదువుకున్న మూల వాక్యాన్ని బట్టి ఇప్పటికే కొంతమందికి దేవుని యొక్క మనస్సు ఉద్దేశం ఏంటో అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఎవరితోనంటే బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఈ బాలుడైన సమూయేలు ఎవరు, ఎక్కడ, ఏంటి ఇలా మనం ప్రశ్నించుకుంటే హన్నా, ఎల్కానా అనే దంపతులు ఉన్నారు. వీరిద్దరికి ఎన్నో సంవత్సరాల నుంచి గర్భఫలం లేదు. గర్భఫలం లేకపోతే ఆ పెద్ద మనిషి ఏం చేశాడంటే పెనిన్నా అనే ఒక పెద్ద మనిషిని తెచ్చుకున్నాడు. అక్కడిక్కడ కాపురం అయితే గుట్టు చప్పుడుగా ఉంటుందగా, ఈసారి పబ్లిక్ అయ్యేసరికి తీసుకొచ్చి ఏకంగా ఇంట్లోనే పెట్టాడు. ఇక ఇరు పోటీలు అయిపోయాయి. అటు ఆమె బొడవ, ఇటు ఏమో బొడవ. ప్రాణం విసిగిపోయి హన్నా మీద ఎక్కువగా ఎల్కానా కోపగించుకున్నట్టుగా కనపడుతుంది. అక్కడ అలా రాసిలేదుగా పాష్ గారు. అంటే ఇప్పుడు పెనిన్నాకేమో పిల్లలు ఉన్నారు, ఆమెమో ఎల్కానాకు మొదటి భార్య అయినటువంటి ఎల్కానాకు మొదటి భార్య అయిన హన్నానేమో తృణీకరిస్తుంది, ఈయనేమో ప్రేమిస్తున్నాడు, అలాగనే కోపగిస్తున్నాడు. నిజముగా ప్రేమించేటువంటి వ్యక్తులు, నువ్వు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేదా నువ్వు ఒక కొడుకు కూతురు అయిన తల్లిదండ్రులను ప్రేమించే విషయమైనా, లేదంటే కుటుంబాన్ని ప్రేమించే విషయమైనా, లేదా తల్లిదండ్రులుగా బిడ్డలను ప్రేమించే విషయమైనా, అత్తమామలు కోడలను కానీ అల్లుడిని కానీ ప్రేమించే విషయమైనా, లేదంటే సంఘములు అయినా సరే విశ్వాసులు కానీ, పరిచారకులు, సంఘ పెద్దలు, సేవకులని, సహకారులని, సహదాసులని, ఇలా ఎవరినైనా చెప్పవచ్చు. ఎక్కడైనా ఏ విషయంలో అయినా అది ఇక్కడ ఆపాదించుకోవచ్చు. నువ్వు ఒకవేళ ఎక్కడైనా వర్క్ చేస్తుంటే అక్కడ వర్క్ చేసే కాడైనా, జాబ్ చేసే కాడైనా, ఏదైనా రెక్కల కష్టాజీతం మీద ఆధారపడి బ్రతికే కాడైనా, ఏ విషయంలో ఎక్కడైనా సరే ఒక వ్యక్తి నిన్ను కోపగించుకుంటున్నాడంటే ప్రాణం విసిగి కాదు, కానీ నీ మీద ప్రేమ ఉండే. ప్రాణం విసిగి కాదు, నీ మీద ప్రేమ ఉండే. ఏం ప్రేమ? అర్థం చేసుకోలేని ప్రేమ అంటారు కొంతమంది. అర్థం చేసుకోబట్టే నీ ఇష్టానుసారంగా నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి ప్రమాదంలో పడతావని, ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదంటే జీవితానికి సంబంధించిన నిర్ణయాలైనా కావచ్చు, లేదంటే ఏవైనా నువ్వు తొందరపాటు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అవతల వ్యక్తులకు అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలను బట్టి
వాళ్ళు కోపగించుకుంటారు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, నీకంటే నీ కడుపును పుట్టిన పిల్లలకు దేవుడు అధికంగా తెలివితేటలు ఇచ్చి ఉంటాడు. ముందు చూపు కలిగిన వారై ఉంటారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని క్లియర్గా నేను విన్నాను. జీవిత భాగస్వామి అనే విషయంలో నేను కొన్ని విషయాలు ఆలోచిస్తూ ఉంటే ప్రభు నాతో చెప్పిన మాట ఏంటంటే, నీకు భార్యగా ఎంచినటువంటి వ్యక్తి బాగా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పారు. అంత పరిజ్ఞానం ఉండదు, ఏం తెలుసు అన్న ఆలోచన ఉండేది నాకు. దేవుడు ఆ మాట చెప్పాడు. ఇప్పుడు అంత లోతైనటువంటి ఆలోచన చేసే వ్యక్తి అంటే ఇప్పుడు సామాన్యమైన తెలివితేటలు, ముందు చూపు లేనటువంటి పరిస్థితులు ఉంటాయా? ఖచ్చితంగా దైవ జ్ఞానం ఉంటుంది, అలాగనే ముందు చూపు కూడా ఉంటుంది. నాకు దేవుడు అది నేర్పాడు. ఎందుకంటే నేను ముందు చూపు కలిగిన వాడనే. ఈ పట్టణంలో అడుగుపెట్టినప్పుడు నలుగురు కూర్చొని తినాలి. ఒకడు సంపాదిస్తే ఆ నలుగురికి కావలసినటువంటి 50 కేజీల బియ్యం ముందుగా నేను తెచ్చి పక్కన పెట్టుకుంటా. అవి కూడా రేషన్ బియ్యం. సోమవారం నుంచి శనివారం వరకు 6 రోజులు 6 రకాల కూరగాయలు తింటాం. మెను అన్నమాట అది. ఆదివారం వచ్చేసరికి ఖచ్చితంగా ఏదో ఒకటి తెచ్చుకొని తింటాం ప్రత్యేకంగా. సోమవారం నుంచి ఆదివారం వరకు 7 రోజులు 7 రకాల జతలు వేసుకునేవాడిని నేను. అది అప్పుడున్న అవకాశాలను బట్టి ముందు చూపు అన్నమాట. ఎప్పుడైతే ఇంట్లో ఒక వ్యక్తి లేడో, ఉండాల్సిన పెద్ద తలకాయ లేదో, ఇక నేనే అన్నీ అయి ఉన్నాను కాబట్టి ఇక అన్నిటికీ ముందుగా ఆలోచన. పెద్దలు అన్నారు కదా, కీడించి మేలెంచమని. అలాగనే నీ కడుపును పుట్టిన బిడ్డలకు నీవు నలిగి వచ్చినటువంటి పరిస్థితుల్లో నువ్వు నేర్చుకున్న అనుభవ పాఠాలు లేవేమో అనుకోవచ్చు కొందరు. మరికొందరు విషయంలో అయితే నేను చెప్తాను స్పష్టంగా, నీకంటే మించిన అనుభవాలు, జ్ఞానం కలిగిన వాళ్ళు నీ పిల్లలు, లేదా నీ కొడుకు, లేదంటే నీ కూతురు. ఆమె పెద్ద అమ్మాయి కావచ్చు, లేదంటే రెండో అమ్మాయి కావచ్చు, రెండో కొడుకు, చిన్న కొడుకు అంటే ఆల్రెడీ అనుభవాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర ఉన్నన్ని జ్ఞానాలు, తెలివితేటలు ఇంకెవడి దగ్గర ఉండవు. ఎందుకంటే మొట్టమొదటిగా పుట్టిన వారు బల ప్రారంభం అంటుంది లేఖనం. బల ప్రారంభం అంటుంది. ఈ బల ప్రారంభమైనటువంటి ఈ ప్రారంభంలో పెళ్లి కాగానే వెంటనే ఎవరికైతే గర్భఫలం కలుగుతుందో ఆ పుట్టినవాడు లేదా పుట్టిన ఆమె దగ్గర తెలివితేటలు ఉండవు, మొద్దుగా ఉంటారు. ఎందుకంటే ఈ భార్యాభర్తలు ఆల్రెడీ నలగాల్సిన కాడికి నలిగి ఉండరు వాళ్ళిద్దరు. ఈ 3వ లేదా 4వ వాడి దగ్గరకు రాగానే ఆడపిల్ల కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఉంటే అనుభవాలు, తెలివితేటలు మామూలుగా ఉండవు అనమాట. ఈ ముగ్గురునో ఇద్దరినో కనిన తర్వాత పుట్టిన వాడికి ఈ ముగ్గురు కొండని తెలివితేటలు, అనుభవ జ్ఞానాలు వాళ్ళు ఆల్రెడీ ఆ జీన్స్లో, ఆ రక్తంలో ఉంటాయి. ఇది వాస్తవం. కావాలంటే చూడండి, పిల్లలను చూడండి. చివరిగా ఉన్నవాడు, వాడు 7వవాడు కావచ్చు, 8వవాడు కావచ్చు, వాడికి ఉన్న తెలివితేటలు, ఆ పిల్లలకున్న తెలివితేటలు సామాన్యంగా ఉండవు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలంటే 7వవాడు అనుకుంటే 14 సంవత్సరాల తర్వాత, అంతే 2 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది పిల్లలను గంటని. వెంటనే గర్భం ధరించి డాక్టర్లు కూడా మోకం మీద కొడతారు. ఖచ్చితంగా 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చే గర్భం దాల్చడం వల్ల తల్లికి ఆరోగ్యం, అలాగనే పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యం అన్నమాట. కాబట్టి ఈ మొదటున్న వాడికంటే చివరున్న వాళ్ళకే ఎక్కువ తెలివితేటలు, ఎక్కువ అనుభవ జ్ఞానం ఉంటుంది. అందుకంటే వాళ్ళు ఆల్రెడీ నలిగి ఎన్నో అనుభవాల తర్వాత పుట్టిన ఆ వ్యక్తి, ఆడ మనిషి కావచ్చు, మగవాడు కావచ్చు, వాళ్ళకున్న తెలివితేటలు సామాన్యంగా ఉండవు. అలాగనే వీళ్ళందరికంటే ఇంకా మించిన తెలివితేటలు ఉండేది ఎవరికంటే ఆలస్యంగా పుట్టిన పిల్లలకు ఉంటుంది తెలివితేటలు. వాడు మొదటిగా పుట్టని, మొట్టమొదటిసారి మొదటి కాన్పు కావచ్చు, రెండో కాన్పులో కావచ్చు, ఇక ఎవరైనా సరే
ఆలస్యంగా 2-3 సంవత్సరాలైనా సరే, లేదా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళ తర్వాత అయినా ఈ పుట్టిన వాని యొక్క తెలివితేటలు గమనిస్తే నీ బుర్రకు కూడా అంతుబట్టదన్నమాట. కాబట్టి నీ బిడ్డలకు నీకంటే ఎక్కువ అనుభవం, అలాగే జ్ఞానం కూడా దేవుడు ఇచ్చి ఉంటాడు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేనే జ్ఞానవంతురాలని, నాకు అన్నీ తెలుసు అనుకుంటే సైతాన్ గాడు పట్టి ఉన్నప్పుడు నువ్వు పోయి బురదలోనే ఈత కొడతా ఉంటావు. నీకు అర్థం కాదు, నీ పిల్లలకు అర్థం అవుతూ ఉంటుంది. అర్థమైందా? ప్రేమ ఉంది కాబట్టి ఎల్కానా హన్నాని కోపగించుకుంటున్నాడు. విసిగిపోయింది అవతల పెనిన్న చేస్తున్న టార్చర్. విసిగిపోయి ఇక ఎల్కానా మీద గొడవ పెట్టుకుంది హన్న. గొడవ పెట్టుకొని ఇక ఒక రోజు వచ్చింది, ఇక బరిగెచ్చింది మందిరంలోకి. దేవుని కృపను బట్టి ఆమె అక్కడ తీసుకున్న తీర్మానాన్ని బట్టే గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు. ఆమెను హల్లెలూయా. ఈరోజు ఒకవేళ ఎవరైనా నాకు గర్భఫలం లేదు, అయ్యా నా పరిస్థితి ఏదని బోర్ని ఎవరికైనా ఇంకా ఆ ఇళ్ళ కాడ కూర్చొని అరుగుల మీద కూర్చున్న వాళ్ళకు సోదంతా చెబుతారు. కానీ పట్టుమని దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకాళ్ళు వేసి కన్నీరు విడిచి ఆయమ్మ దగ్గర ఆ సూర్యుని ఈ సూర్యుని కూర్చొని ఆంటీ అక్క చెల్లి కాడ కూర్చొని ఆడవకపోతే పోయి దేవుని పాదాలు చెంతపడి ఆడవచ్చుగా. అబ్బే, మనం ఆ పని ఎందుకు చేస్తాం? అవసరమైతే ఆడికి పోయిన ఎంత గడ్డైనా కరవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఎంత వెల చెల్లించైనా డబ్బులు వదిలించుకొని ఉన్న జలుబు మంపు మొత్తం దిగిందాక వాడు చేసే పని అంతా చూసుకొని వస్తాం తప్ప ఉత్త పుణ్యానికి ఊరకపోయి ఆడ మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే కాదు, పలానోడు మంచి పనోడు ఉండు, వాడు ఊరకట్టంటే అయిద్ది, నీ పని కూడా అయిపోద్ది. ఆ మధ్యకాలంలో ఒక యవనస్తురాలు మా మీద ఎవరో చేశారని చెప్పని మాంత్రికుడి దగ్గర పోతే వాడు ఆ పిల్ల మీద చేస్తున్న వశీకరణలు. మాంత్రికుడు శారీరకంగా కలిసే అవకాశం ఉంది, నీ ఆత్మను తీసుకొని వెళ్ళిపోయి నీ ఆత్మతో కూడా సెక్సువల్గా కలిసే అవకాశం ఉంది. అది మాంత్రికుడికే సాధ్యమైంది. అది తెలియదు ఈ మట్టి మోకాలకి, ఈ బురద మోకాలకి. పోతారు మా మీద ఎవడో చేసిండంట, తిరగట్టు, మీదగట్టు, పైన గట్టు అని. ఇది వాస్తవం. ఆల్రెడీ ప్రతిసారి నేను వెళ్ళినప్పుడల్లా, ఆ కుటుంబాన్ని దర్శించినప్పుడల్లా నాకు కనపడ్డాయి అయ్యే. ఆ యవనవసరాలు చెప్పా కూడా, ఎట్టబోయావు చెల్లె నువ్వు దేవుని నమ్ముకున్నదా అని, ఎట్టబోయావు అని అడిగా. నాకు గర్భఫలం లేదని వాళ్ళకి చెప్పి ఏడ్చే బదులు ఏసైకి చెప్పాడు. ఇక్కడ కనపడుతున్న హన్న ఏసైకి చెప్పి ఏడ్చింది. ఆ పక్కనున్న దైవజనుడు గమనిస్తూ ఉండే ముందుకేని కూకుతుందంట మోకాళ్ళ మీద. ఆయన గట్టి కేకేసిన, అమ్మాయి ఏది తాగొచ్చిపోయింది, ఇంకా పొత్తుకొంకలేదుగా, తాగిపోతాను అన్నట్టుగా మాట్లాడితే ఏమొక అర్థమైంది, మందు తాగినోడే కదా ముందుకేని కూగేది. అయ్యా నీ దాసురాలను నీచంగా ఎంచమాక, నీ దాసురాలని ఏమో తాగొచ్చిన దానికి ఎంచమాక. నేను నా బ్రతుకులో జరిగిన అవమానాలు అంతటినీ దేవుని ఎదుట ఎళ్ళబోస్తా ఉన్నా. ఆయన పాదాల చెంత నా హృదయంలో నా ఆవేదనంతా కుమ్మరిస్తున్నా. కన్నీటి పర్యాంతమై ఆయన పాదాల మీద కన్నీళ్లు పడేలాగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఈయనకు అర్థమైంది, విజ్ఞాపన చేస్తున్నావా, నీ మొరంతా ఆయనకి తెలియపరుస్తున్నావా, ఏం చెప్పావు, ఏం చేసావు తీర్మానం అంటే, నాకు బిడ్డనిస్తే నీ సేవలో వాడుకుంటుంది, నీ సేవకే ఇస్తాను, అయ్యా నా అవమానం తొలగించని ప్రార్థన చేసుకున్నట్టు అయితే దేవుడు ఇస్తాడులే పో అండి ఆయన. ఈరోజు దైవజనుడు తన నోటి మాట దేవుని మాటగా తీసుకొని చేయించే ఒక్కడు నమ్మేవాళ్ళు. మాంత్రికుడు చెబితే అబ్బా ఏం నమ్ముతారు, 10,000 20,000 ఇచ్చి గోబలన్నీ పగల కొట్టుకొని తిరిగి వాడు ఈ పిల్ల కానీ ఆ పిల్ల కానీ వాళ్ళ ఇంట్లో ఎవడన్నా అందచందాలు బాగుంటే ఇక దాని మీద పెడతాడు అనమాట ఒక టార్గెట్, వశీకరణలని. అలా గొల్లైన పిల్లల కుటుంబాలు చాలా ఉన్నాయి. అందుకే చెబుతున్నాయి మాట. కొంతమంది అయ్యో నాకు పెళ్లి కాలేదు ఆలస్యం అంటే ఆగు, కొద్ది గోపిక పట్టు. గర్భఫలం ఆలస్యమైన, వివాహం ఆలస్యమైన
నిన్ను అమితంగా దేవుని సంకల్పంలో నిర్ణయించబడిన ఆ ప్రేమ చేత నింపబడిన వ్యక్తే నీకు భార్యగా గాను భర్తగా గాను దేవుడిస్తాడు. ప్రార్థన చేయి, కొంపలే మునిగిపోలా. నువ్వు తొందరపడి ముందుకు దూకావనుకో, ఇక అంతే సంగతులు. హల్లెలూయా, స్తోత్రం, ఆమేన్. ఇక చెప్పుకోవడానికి ఏముండదు, బోర్ని ఏడుస్తూ ఉండాలి. అయితే తెగదింపులన్నా చేసుకోవాలి, లేదంటే వాడు పెట్టే లేదా ఆమె పెట్టే టార్చర్ దెబ్బకి ఇక అట్టనే ఏం చేస్తావు, నా బతుకి కించేలు అనుకోవటమే. లేదంటే నువ్వు వాడిని చంపటం, ఆమె నిన్ను చంపడం తేలిపోద్ది ఏదో ఒకటి. కొద్దిగా ఓపిక పట్టు, ప్రార్థన చేసుకో. అయ్యా నా భర్తను ఎవరినైతే నువ్వు నిర్ణయించావో ఆ వ్యక్తితో, అయ్యా నా భార్యను ఎవరినైతే నిర్ణయించావో ఆమెతో నీ చిత్తానుసారంగా నేను కాపురం చేయాలి, నీ పని చేయాలి. మా దాంపత్య జీవితం అన్యోన్య ఆప్యాయత అనురాగాలతో ఉండాలి. నీ ప్రేమ చేత నింపబడిన వ్యక్తే నా భర్త అవ్వాలి. నీ ప్రేమ చేత నింపబడిన వ్యక్తే నా భార్య అవ్వాలి. నీ ప్రేమ చేత నింపబడి నీ ఆశీర్వాదము పొందిన వ్యక్తులే నా పిల్లలు ఉండాలి. అలాగున నా జీవితాన్ని ఆశీర్వదించని ప్రార్థన చేయి. పెళ్లి కాకపోతేనే ముందుగానే ప్రార్థన చేసుకోవటం వల్ల వచ్చిన నష్టమే లేదు. నీ ప్రార్థన ఉన్నవాడికి నువ్వు ఒక ఎర్రిబాగులు దానివి, నువ్వు ఒక ఎర్రోళ్ళలా కనపడవచ్చు. కానీ ఒకానొక రోజు ఏ సమస్యలు లేకుండా పిల్లలు ఆశీర్వాదకరమైన పిల్లలు కలిగి చక్కగా కాపురం కొనసాగుతూ ఉంటే ఆనాడన్న మాటలు మర్చిపోయి సూర్యులు బలి ఎంత పచ్చగా ఉన్నారా అంటారు. నీకు అవి గుర్తొస్తూ ఉంటాయి. ఈ పనికిమాలి సంతంతో ఆ రోజు ఎట్ట మాట్లాడారు అవకాశవాదులు, ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నారు అని. నేనైతే ప్రార్థన చేసుకుంటా, నాకేం మొఖమాటం లేదు. ఎవడు ఏడన్నా అన్ని గుడ్డలు ఓడ తీసుకొని ఊరేగని నాకు సంబంధం లేదు. నేను మాత్రం వాళ్ళు తృణీకరించిన, యాక్సెప్ట్ చేసిన, అవహేళన చేసిన, గుంపులు కూర్చొని కబుర్లు పెట్టుకున్నా నాకు సిగ్గే లేదు. ఎందుకంటే ఇది నా జీవితం, ఇది నా జీవితం. నేను పచ్చగా ఉన్న అబ్బా పచ్చగా ఉండరా అంటారు, నేను తేడాగా ఉన్న ఏంద్రి ఇట్ట ఉన్నా అంటారు, అసలు పూర్తిగా కుప్పగోలిన అయిపోయింది వీడి సంగతి అంటారు. అయ్యేనోళ్ళు అదే వ్యక్తులు. నేను వాళ్ళు కాదు నాకు కావాల్సింది. దేవుడు నిర్ణయించిన జీవితం కావాలి, దేవుడు నిర్ణయించినటువంటి వ్యక్తితో జీవితం గడపాలి. అలాగనే దేవుడు నిర్ణయించినటువంటి సేవ చెయ్యాలి. ఆశీర్వాదకరమైన సంతానం భూమి మీదకి ప్రభు కృపను బట్టి తేవాలి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ భవిష్యత్తు కూడా ఆశీర్వాదకరంగా ప్రభు ఇచ్చిన జ్ఞానంతో ఆ కృపతో మెట్లు వేస్తూ ముందుకు నడిపించాలి. తల్లిదండ్రుల బాధ్యత ఇక అదేగా. నేనైతే ప్రార్థన చేసుకుంటా. సామెతలు 14 అధ్యాయం మొదటి భాగం ప్రకారం జ్ఞానవంతురాలైన భార్య, గుణవతి సుబుద్ధి గల భార్య, సుబుద్ధి గల భార్య యెహోవాకు దానం అని, యోగ్యురాలైన భార్య పెనిమిటి కిరీటం అని. సామెతలు 31:10-31 గుణవతైన భార్య గురించి చెప్పబడ లక్షణాలని, భార్య దొరికిన వారికి మేలు దొరికిందని. 1 పేతురు 3 అధ్యాయం 1-6 7 వచనాలు, తీతు పత్రిక 2 అధ్యాయం 5 వచనాలని యవన స్త్రీల గురించి అక్కడ రాసి ఉంటుంది. ఇలాంటి శుభగుణ సమస్త లక్షణాలు నువ్వు నాకు నిర్ణయించిన భార్యకి ప్రభు నేను ప్రార్థన చేసు. తప్పే ఉంది? ఇక పలానోడి పిల్లని నాకు పెళ్ళాం చేయని చెప్పి నేను ప్రార్థన చేయట్లేదుగా. ఆ ప్రార్థన చేస్తే తప్పు. ఇది వాస్తవం. ఇప్పుడు పలానోడి పిల్ల నాకు పెళ్ళాం కావాలి, నువ్వు ఏదైనా చేయని మొరపెడుతుంటే అది తప్పు. అది చూసే సమాజం కూడా తప్పు పడుతుంది, దేవుని న్యాయపీఠం కూడా తప్పు పడుతుంది. అయ్యా నువ్వు నిర్ణయించిన అమ్మాయితో నాకు ఇలా ఉండాలి ఆ అమ్మాయి అని చెప్పి ప్రార్థన చేసుకోవడం తప్పులేదు. ఆమె పేరు తెలియదు నీకు, ఆమె ఎవరో కూడా తెలియదు, నేను ప్రార్థన చేసుకున్నాను, దాంట్లో తప్పే ఉంది. అంటే పూర్తిగా తేడా పడిన తర్వాత అయ్యో వామ్మో అని చెప్పని ఏడ్చి ప్రార్థన చేయాలి, అప్పుడు కరెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనుషుల మైండ్ ఆ టైపులో ఉంది. వాడి కళ్ళ ముందు లేదా ఆమె కళ్ళ ముందు లేదా అత్త ముందో లేదా తల్లి ముందో తండ్రి ముందో మామ ముందో లేదా బామర్దులు తోడబుట్టిన వాళ్ళ ముందో ఈ జీవితం అంతా పాడైపోతే అప్పుడు మందిరంలో పడి ఇక మనకు ఎట్ట ఆ చీకట పట్టింది కనుక దెయ్యం పొరిలాడినట్టు పొరిలాడాలన్నమాట. వయో ప్రభు, వామో ప్రభు, ఎట్టన్నా గట్టు ప్రభు. అప్పుడు చూస్తారు బాగా, అబ్బా ఏ ప్రేమ పెట్టుకోండు పెళ్ళం మీద,
ఏం ప్రేమ పెంచుకుంది ఆ భర్త మీద ఈ పిల్ల అని చెప్పని అప్పుడు అనుకోలేము. ముందుగానే ప్రార్థన చేసి రకరకాల అక్రమ సంబంధాలు అంటగట్టే దౌర్భాగ్యమైన దరిద్రులు తయారయ్యారు. ఇళ్లలో కూడా చాలా మంది ఉన్నారు. అయ్యో నా బిడ్డ ఇలా ప్రార్థన చేసుకుంటుంది కాబట్టి ప్రభువా నువ్వు సహాయం చేయని చెప్పని ఆ కొడుకు విషయం కూతురు విషయం అబ్బాయి అడిగే పనే ఉంది. ముందు రాజముద్రలో చల్లో చండ్రో లేదా తోడబొట్టిన వాళ్ళు వేస్తారు. ముందు రాజముద్రలు అన్నమాట. దానికి ఇంకా తిరుగుండదు. రాజు శాసనం బయలుదేరేది ఎట్టంటే రాజుగారి ఉంగరంకు ఉన్నటువంటి ముద్రలు ఉంటాయిగా, అచ్చులు, అవి తీసి ఏదదే ఇంకులో ముంచి, మనం ఇప్పుడు అర్థం కావడానికి ఇంక మరి ఆ రోజులు ఏం వాడారో తెలియదు. మరి ఆ పసరులు అలా ముంచి దాన్ని తీసి ఆ కాగితం మీద, ఆ చర్మపు కాగితం మీద, లేదంటే ఆ రాజుగారి ఉంగరాన్ని బాగా కాల్చి చర్మపు కాగితాలుగా అప్పుడు తాకీదులు దాని మీద అంతే పెడితే ఇంకేముంది అచ్చు పడుతాయి. ఇంకా నేను చెరిపేయగలుగుతావా, దాన్ని నేను తీసేయగలుగుతావా? అట్నే రాజముద్రలు అంటాను నేను. తల్లి అని వేస్తుంది, తండ్రి అని వేస్తాడు. ఏంది ఇంట్లో ఆ తల్లిదండ్రులను కన్నా తల్లిదండ్రులు అని వేస్తారు, లేదంటే ఈ తల్లిదండ్రులు కన్నా నీతో పాటు ఉన్న తోడబుట్టిన వాళ్ళు కూడా వేస్తారు. రాజముద్రలు. తేడా 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 అర్థం కాదు పరిస్థితి. ఏం చేస్తాం మరి? సైతాన్గాడు వాడుకుంటున్నప్పుడు కూడా అర్థం కాదు. బాగా గమనించండి, ఇక్కడ నీకు పెళ్లి కాలేదని ఆడవమాక, అయ్యో నాకు జాబు రాలేదని ఆడవమాక. నా ప్రభు ఆలస్యమైన జాబ్ అయినా ఉన్నతమైన జాబ్ ఇస్తాడు, వెల్ సెటిల్ అయ్యేలాగా కృపణిస్తాడు. అయ్యో వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, వీళ్ళకి స్థలాలు ఉన్నాయని ఆడవమాక. నీకున్న దాంట్లో సంతృప్తి కలిగి బ్రతుకు. ఇప్పుడు మా తాత ముత్తాతలు సంపాదించారు, వాళ్ళు దేశపోయారా? నేను అనుకుంటే ఎవడైనా వాళ్ళతో పాటు సంపాదించిన అన్ని ఇల్లుతో సహా అన్ని దేశపోయామంటే పక్కన ఉన్నవాడు బతకనీరు కూడా. ఇప్పుడన్నా ఎట్టన్నా కానీ ప్లానింగ్ చేసి ఆస్తి ఎట్ట కొట్టేయాలా ఈ ప్లానింగ్లు ఉన్నాయి. అప్పుడైతే ఏమి లేదు, వాడు పుట్టటుందని చంపేస్తారు. ఈడున్నా కానీ మళ్ళీ ఈ ఆస్తిలో కొంత భాగం అడిగిపోతుంది. అలాంటి దరిద్రం ఉంది ఈరోజు భూమి మీద. వాడెవడికో ఉన్నాయని చెప్పి నువ్వు వాతలు పెట్టుకోమాక. నక్క కనుక పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టు. పులిని చూసినా ఒకే టైపులో ఉన్నాయి. ఆ చిరుత పులికి దీనికి ఏం తేడా లేదు. నేను కూడా వాళ్ళలో ఒకటిగా కనపడాలని వాతలు పెట్టుకుంటే ఉంది, ఒళ్ళంతా వాచిపోయింది. నువ్వు వాడికి ఏదో ఉంది వీడికి ఏదో ఉందని రకరకాల అప్పులు చేసి ఇప్పుడు తిప్పలు పడుతుంది. అప్పులోడు వచ్చి నీచమైన మాటలు మాట్లాడుతా. ఒకడైతే నీ పెళ్ళాన్ని పంపించరా అంటాడు కూడా. పబ్లిక్గా పచ్చిగా చెబుతున్నాను నేను ఈ మాటలు. నువ్వు అప్పు కట్టలేకపోతే నీ పెళ్ళాన్ని పంపిరా నా దగ్గరకు అని చెప్పి అడుగుతారు కూడా. అయినా తలంచాల్సిందే. అంత దాకెందుకు పోవాలి? ఉన్న దాంట్లో సర్దుకొని బతకరాదు. ఉన్న దాంట్లో సర్దుకొని బతికితే నిన్ను ఎవడన్నా మనిషి కాదన్నారా? సమాజంలో నీకు ఎవడైనా గౌరవం లేదా? గౌరవం ఇవ్వకపోతే ఇవ్వకపోయి నీకు పోయిందేముంది? నీ బతికేదో నీ తింటా 4 ఏళ్ళు నోట్లో పోతనేగా కమ్మగా. ఉన్న దాంట్లో సర్దుకొని బ్రతుకుతున్నావుగా. ఇంకా ఏదో కావాలో కోరికలు రెంకలేస్తే అప్పులోడు వచ్చి ఇంటి ముందు రెంకలేస్తాడు. కట్టం జాతకని మొగోడి నీకెందుకురా డబ్బులు కట్టకపోతే కట్టరా నా కుమారుడు అని చెప్పని భాష మార్చాలి. లేదంటే నీ పెళ్ళాన్ని నీ కూర్చున్న కోడలను ఎవరో ఒకడు ఎవడికి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతాడు. ఆ సమయంలో అవసరమా? ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతుకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. అది ఉద్యోగం కావచ్చు, ఏంది ఇంకేదైనా వ్యాపారంలో సక్సెస్ కాకపోతే ఆగు, కొద్ది ఓపిక పట్టు. మనోళ్ళు వ్యవహారం అంత ఏంటంటే వ్యాపారం పెట్టిన 4 రోజుల్లోనే క్లిక్కా ఫ్లాపా ఏదో ఒకటి తేలిపోవాలి. ఏదో ఆ సినిమా కానీ హిట్టా ఫ్లాప్ అన్నట్టు. కొద్దిగా ఓపిక పట్టు. నువ్వంటే నీ దగ్గర నుంచి నికాసైన సరుకు దొరుకుతుంది అన్నది ప్రజలకు తెలియాలి కదా. ఆ తెలిసిందాకన్నా కొద్దిగా ఓపిక పట్టు. అంత తొందర ఎందుకు? అబ్బే అంత ఎప్పటికెప్పుడు తెల్లారిపాటికల్లా కోటీశ్వరుడు అవ్వాలి. అది మన జాబితా. మన పరిస్థితి అంత ఏంటంటే తెల్లారిపాటికల్లా కోటీశ్వరుడు అయిపోవాలి. తెల్లారిపాటికల్లా ఒక 20 స్టేర్లు డాబా కట్టేసేయాలి. అట్టుంటుంది మన మైండ్ సెట్ అంతా.
లేదు నీకు అనారోగ్య కారణమా, కొద్ది ఓపిక పట్టు, నా ప్రభు నిదానంగానే స్వస్థపరుస్తాడు. మనకు అట్టే ఉండదు, మాత్రం మింగిన 2 నిమిషాల్లో ఏమన్నా రిలీఫ్ కావాలి. ఎట్టొస్తుంది? ఇంజక్షన్ కూడా రాదు. ఇంజక్షన్ నరానికి డైరెక్ట్ చేసిన, అర్థమవుతుందా? ఇంజక్షన్ నరానికి డైరెక్ట్ చేసిన ఏమన్నా రిలీఫ్ రాదు. 2 నిమిషాల్లో రిలీఫ్ రాదు. దానికి ఒక టైం ఉంది. అట్లానే నీ రోగం తగ్గాలన్నా దానికి ఒక టైం ఉంది. అయితే నీ రోగం తగ్గకపోతే నీ పాపదోషాలను అడ్డుకొని దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అడగాలి. దేవుడు చెప్పింది చేయకుండా ఎక్కడైనా మొండితనంగా తిరుగుతున్నావేమో సరి చేసుకోవాలి. దేవుడు ఇది చేయమంటే ఇంకోటి చేస్తున్నామేమో అది జాగ్రత్తగా చూసుకోవాలి. అవన్నీ పక్కన పెట్టేసి నాకు రోగం తగ్గి ఆయన తగ్గటం చాలా ఈజీయే. మరి ఆ రోగం లేకపోతే నువ్వు డైరెక్ట్ నరకానికి పోయే అవకాశం కూడా ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. అయితే మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, ఈ రోగం వల్ల నాకు మేలా, అయితే నీకు స్తోత్రం. లేదు నీ నామ ఘనతకి ఏమైనా అనుమతించావా, అయినా నీకు స్తోత్రం. లేదా నీ చిత్తమై స్వస్థపరచయ్యా, నీకు స్తోత్రం అని చెప్పి అనుకోవటమే. ఆమేన్, హల్లెలూయా. మనంతా కట్టాపెట్టా తెచ్చాపెట్టా అన్నట్టు అంతా వితిన్ సెకండ్లో జరిగిపోవాలి. ఆశీర్వాదమైన, ఐశ్వర్యమైన, అనారోగ్యం నుంచి విడుదలైన ప్రతిదీ వెంటనే ఇట్టే అయిపోవాలి. అంతా ఎట్టయిపోద్ది? గర్భం దాల్చిన ఆడగూతురు 9 నెలలు నిండు చూలాలుగా ఉండకపోతే గర్భం ఆమె ప్రసవ కాలం సమీపిస్తుందా? అలాగనే నీ సమస్యకు పరిష్కారమైన ఒక నిర్ణయ కాలం ఉంది. నీ రోగానికైనా ఒక నిర్ణయ కాలం ఉంది స్వస్థత పొందటానికి. అలాగే నువ్వు ఉద్యోగం మంచి ఉద్యోగం పొందాలన్నా, మంచి వివాహం జరగాలన్నా, చక్కని బిడ్డకు జన్మనివ్వాలన్నా, నువ్వు చదువులో పాస్ అవ్వాలని, లేదా ఫెయిల్ అవుతున్నావా, దేవుని చిత్తం కాదు ఇక చదవటం. రా పక్కకు వచ్చేసి దేవుని పాదాలు పట్టుకుని సేవలు ఆయన చెప్పినట్టు అడుగులువే. నువ్వు చదివిన దానికంటే ఉన్నతమైన జీవితాన్ని నా ప్రభు ఆయన కృపను బట్టి నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎంతో వెతుకులాడుతూ తిప్పలు పడి అందరిని కనుక్కొని అటేడు తరాలు ఇటేడు తరాలు పిల్లగాడి గుణగణాలు అన్నీ తెలుసుకుంటావు. పిల్ల గుణగణాలు అన్నీ తెలుసుకుంటావు. తెలిసకపోయి ఒక శాడిస్ట్కి ఇచ్చి పెళ్లి చేసి చెంపలు బాదుకుంటా కూర్చుంటావు. అయ్యో దేవుడు చెప్పిన సంబంధం చేయకుండా అమ్మో అయ్యో ఇట్లాంటి వాడికి ఇచ్చాను, ఇట్లాంటి దానికి ఇచ్చానని గుండెల బాదుకొని ఏడుస్తూ ఉంటావు కూర్చొని. వివాహాల విషయంలో కూడా అంతే. ఒకడైతే తెలివిగా ప్లాన్ చేసి చేశాను అనుకుంటాడు. తెలివిగా ప్లాన్ చేసి చేయలా, ఆ పిల్ల గొంతు కోయటానికి చేసి ఉంటావు, వాడి జీవితాన్ని నాశనం చేయడానికి చేసి ఉంటావు. నాకు తెలిసి అయితే కుదురుగా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనాపూర్వకంగా అడిగి ప్రభు నిర్ణయించినటువంటి వివాహాలు జరిగిస్తే ఎంత మేలు. మనకు అట్టే ఉండదుగా. నువ్వు పై ఆకారాన్ని చూస్తే, పైన కనపడుతున్న మెరుగులను చూస్తే ఎవడైనా బురదలోనే పడతాడు. అందుకే దైవజనుడు సతీష్ కుమార్ గారు ఒక మాట చెప్పాడు. ఆయన చెబితే విన్నాకంటే ఆయన మాట చెబుతున్నా. ఎవరైనా పెళ్లి సంబంధాలకి చూడండి అని చెప్పని అడిగితే ఆయన అడుగుతున్నాడంటే, అమ్మా ప్రార్థన చేసే పిల్ల కావాలా, ప్రార్థన చేసే పిల్లగాడు కావాలంటే అదేందా ఎట్ట అడుగుతున్నాడంటే, మోకాళ్ళు నలిపెక్కిన వాడు ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సతీష్ కుమార్ గారి నోటి మాట. మోకాళ్ళు నలుపెక్కినటువంటి వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా, అట్లాంటి వ్యక్తులతో వివాహం కనుక జతపరచబడగలిగితే, వారిని జత చేయగలిగితే ఎప్పుడు చూసినా ప్రార్థనాపూర్వకంగా ఉంటారు. ఎప్పుడు చూసినా వారు గొడవ పడటానికి వచ్చిన లేఖన అడ్డంగా వచ్చి నిలబడి, లేఖనానికి భయపడి గుట్టు చప్పుడు కాకుండా గుట్టుగా ప్రభు లేఖనపు కాంతిలో వారి దాంపత్య జీవితం కొనసాగుద్ది, కుటుంబం కట్టబడుతుంది, పిల్లల భవిష్యత్తు నిర్మాణం జరుగుద్ది. అందుకని నేను అడుగుతున్నాను, మోకాళ్ళు నలిపెక్కినటువంటి వ్యక్తులు కావాలా, పై రూపంలో అందచందాలు కలిగినటువంటి వ్యక్తులు కావాలా? ఎవరు కావాలో చెప్పండి అంట ఆయన. నేను కూడా చెబుతా అదే మాట. పైకి అందచందాలుగా కనపడి ఇంట్లో నీ పిల్లని ఏరకుమ్ముడు డీజే పెట్టి సౌండ్ కూడా బయటికి రాకుండా రేల కొట్టేవాడు కావాలా, రేల కొట్టేది కావాలా? డైరెక్ట్ చెబుతున్నా, ఉన్న సంగతి చెబుతున్నా, ఎందుకంటే చూశా కాబట్టి చాలామందిని.
లోపల సౌండ్ సిస్టమ్ పెడతారు, అది డీజే డిచ్ డిచ్ అని కొడతా ఉంటుంది, వీడు గత గత అని కొడతా ఉంటాడు. ఇక అది ఆడపిల్ల కూడా ఏం తక్కువ తినలా, కోడలు కూడా కుమ్ముడు గుమ్మేవాళ్ళు ఉన్నారు, రోకల బండ్లు ఎర్రగొట్టిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు. వీళ్ళు భర్తను కుమ్ముడు గుమ్మి బజార్లోకి వచ్చి ఓమో వయ్యో సంపుచుండు వరే రారా వయ్యో రారా అని చెప్పండి. లోపల తన్నేది ఇదే, ఈ పనికి మాలిందే తన్నేది. బయటకు వచ్చి ప్రపంచానికి మాత్రం ఓమో వాడు నన్ను చంపుచుండు అయ్యో ఈ మాయదారి మొగుడు అన్నది. ఈ బ్యాచ్ కూడా ఉన్నాయి. ఇట్లాంటి బ్యాచ్ కావాలంటే నీకు నచ్చినోని చేసుకో, నీకు నచ్చిందని చూసి చేసుకో. లేదు కుదురుగా ప్రభు లేఖనపు కాంచులో ప్రభు ఎలా అయితే ప్రేమ కలిగి నీ భార్యను ప్రేమించమన్నాడు, ఎలా చూసుకోమన్నాడు అన్న లేఖనాలు ఉన్నాయి కదా. ఆ లేఖనం ప్రకారం నిన్ను చక్కగా చూసుకునే వ్యక్తి నీకు భర్తగా కావాలనుకుంటే, భార్యగా కావాలనుకుంటే ప్రార్థన చేసుకో. నా ప్రభు ఖచ్చితంగా నిర్ణయ కాలంలో వివాహం జరిగిస్తాడు. ఏంది ఆదర్శప్రాయమైనటువంటి జంటలుగా మీరు కుటుంబాలుగా వంశముగా నీ కడుపును పుట్టిన పిల్లలు కూడా మీ కాపురం కూడా ఉంటుంది. ఆమెన్ హల్లెలూయా. కాదు తొందరపడ్డావా, హాగరమ్మ తీసుకొచ్చి శారమ్మ పుణ్యం అంట, హాగరమ్మని తెచ్చి పెట్టిన తలకాయ నీ ఇప్పటికి కూడా పోవాలా, అట్నే ఉంటుంది నువ్వు తొందరపడితే. అన్న మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉంది దేవుని పాద సన్నిధిలో, గర్భఫలం కోసం నా అవమానం కొట్టివేయ్యా, నాకు సహాయం చేయ్యా అని చెప్పని. నీ పిల్లల భవిష్యత్తు మారలేదని ఎంత ప్రార్థన చేసినా మారట్లేదు 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 అంటే నీ కన్నీరే వ్యర్థమైపోదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలా. అగస్టిన్ అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. తన యవన ప్రాయంలో విచ్చలవిడిగా బ్రతకటం మొదలుపెట్టాడు. తాగుతున్నాడు, గంజాయికి బానిసయ్యాడు, డ్రగ్స్కు బానిసయ్యాడు, విచ్చలవిడి శృంగారానికి బానిసయ్యాడు, సెక్సువల్గా ఎవరు దొరికితే వాళ్ళతో ఎంజాయ్మెంట్గా బానిసయ్యాడు. తల్లి కాయలా పడదు, లెక్కలేదు, పక్కన పడేసాడు. తన ఇష్టారాజ్యం తనకు నచ్చినట్టుగా ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు. ఆ తల్లి మాత్రం దేవుని పాదాలు పట్టుకుని బోర్ని ఏడుస్తా కన్నీరు గారుస్తానే ఉంది, కన్నీరు గారుస్తానే ఉంది. ఒకనొక రోజు వచ్చింది, ఆ తల్లి ప్రభునందు నిద్రించింది, కబురు అందింది. వచ్చాడు, చూసుకున్నాడు, మళ్ళీ యథావిధిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తల్లి లేదన్న దిగులు ఉంది, మరో పక్క ఎంజాయ్మెంట్ లాగుతుంది. ఆ డ్రగ్స్, ఆ గంజాయికి, ఆ తాగుడికి, ఆ విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడ్డ ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న పని మనిషితోనే పెట్టుకున్న మొత్తం వ్యవహారం అంతా. చివరికి ఎటు చూసినా నెమ్మది లేదు, సమాధానం లేదు, చస్తే బాగుండు అనిపిస్తూ ఉంది. ఓ సమయాన చనిపోవాలని నిర్ణయంతో సూసైడ్ చేసుకోవడానికి రెడీ అవుతుంటే ఆ సమయంలో నా ప్రభు దర్శించాడు. ఆమెన్ హల్లెలూయా. ఆ సమయంలో నా ప్రభు దర్శించాడు. నాకు నెమ్మది లేదు, నా తల్లి దేవుడా ఎక్కడ నువ్వు అని చెప్పని ప్రార్థన చేసుకుంటా ఇక చచ్చిపోదని నిర్ణయంతో ఉన్న ఆ వ్యక్తిని ఆ రాత్రి దేవుడు దర్శించి, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, నేను నా శాంతిని, నా నెమ్మదిని, నా ప్రశాంతతను నీకు ఇస్తాను, నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను, ఏంది నీ జీవితాన్ని నా చేతిలో పెట్టని చెప్పని దేవుడు మాట్లాడగానే వెంటనే ఆ మాటల్లోనే అతనికి నెమ్మది వచ్చింది. నేను కూడా ఒకప్పుడు రక్షణ పొందిన తర్వాతనే నా చుట్టూ ఉన్న అలుముకున్న పరిస్థితులను బట్టి బోర్ని ఏడుస్తా 6వ లైన్లో ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన నాకు చాలా అలవాటు. ప్రభు కృపను బట్టి, ప్రభువా నాకు చనిపోవాలని, నాకు బ్రతకాలని లేదు, నాకు ఈ జీవితం నాకు వద్దు, నన్ను చంపే అని చెప్పని బోర్ని ఏడుస్తూ ఉంటే ఒక చిన్న నెమ్మది గల ఒక శబ్దం వినపడదు, ఓర్చుకో అండాక. అంతే. ఏడుద్దామన్న ఏడుపు రావట్లేదు, ఎంత ప్రయత్నం చేసిన ఏడుపు రావట్లా, కళ్ళమ్మటి కన్నీరు కూడా రావట్లా. అప్పుడు అర్థమైంది, నేను రక్షణ పొందన నాటి నుంచే నా దేవుడు నా వెనకాల పడి నాతోనే మాట్లాడుతున్నాడు. అయితే ఆయన స్వరాన్ని పసిగట్టలేనంత భ్రమలో నేను బ్రతికాను, నా ప్రభువే నాతో మాట్లాడాడని అప్పుడు నెమ్మది వచ్చింది. ఈ అగస్టిన్ అనేవాడు కూడా దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో చచ్చిపోదన్న తలంపులు ఎగిరిపోయినాయో
నా ప్రభు చేతిలో నా జీవితాన్ని పెడితే ఆశీర్వదిస్తాను అంటున్నాడు కదా అని చూశాడు, ఆయన చేతికి అప్పజెప్పాడు, నిలవబడ్డాడు. ఈరోజు రక్షణ లేకుండా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. రేపటి దినం నువ్వు ఉంటావో హల్లెలూయా స్తోత్రం ఆమేన్ ఎవడు తెలుసు. కాబట్టి నేడనే దినం ఉండగానే రక్షణ బాప్తిసం పొందు. రక్షణ బాప్తిసం పొందుంటే జాగ్రత్తగా బ్రతుకు. ఎప్పుడు పోతావో తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాం. ఆమేన్ హల్లెలూయా. రక్షణ పొందావా? ప్రతి సెకను, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అన్నట్టుగా ఎప్పటికప్పుడు శుద్ధీకరణ, ఎప్పటికప్పుడు దిద్దుబాటు, ఎప్పటికప్పుడు నాకు నేర్పాడు నా ప్రభు. అందుకే చెబుతున్నా ఈ మాట. వెంటనే ఈ క్షణంలో ఇదిగో జాషువా డానియేల్ వచ్చాయంటే సరే నిశ్చిత్తం ప్రభు అని రెడీ, ఎప్పటికప్పుడు రెడీ అన్నమాట. నా మాటలు అందుకే అట్నే ఉంటాయి, ఎవరికైనా నచ్చవు కొంతమందికి. యథార్థవాది లోక విరోధి అని చెప్పని సామెత ఒకటి ఉంది. యథార్థంగా ఉన్నవాడు లోకానికి విరోధే. పాపం చేసి ఆ పొర్లాడే ఆ వ్యవహారం అంతా చూసినాడు సైలెంట్గా ఆ వ్యక్తులను చూస్తుంటే వాడు నన్ను సైగ చేశాడు, నన్ను ఇటు రమ్మన్నాడు అని చెప్పని లేనిపోయిన అబాండాలు వేసి రాజముద్రలు వేస్తారు, సేవకుడి మీద కూడా వేస్తారండో. పాపానికి తెలివితేటలు ఎక్కువ. అందుకే నేను చెబుతా, నా ప్రభు నేర్పిన పాఠం ఇది. ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ఎన్ని అబద్ధాలు, ఎన్ని అబాండాలు అంటే తెలుసా, నిందలు, అవమానాలు, ఏంది వాళ్ళే అంతా చేస్తుంది ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి. నాకు తెలిసి ఈ భూమి మీద నేను చూడగా ఏ ఆడపిల్ల కూడా వాస్తవానికి నా వల్లనే ఆ కుటుంబం పాడైంది, నా వల్లనే ఆ వ్యక్తి జీవితం పాడైంది, నా వల్లనే ఇంత నష్టమైంది, నా వల్లనే అని యథార్థంగా ఒప్పుకున్న వాళ్ళు నాకెవరు కనపడలా. ఒప్పుకోకపోగా ఆ తప్పులు కప్పిపెట్టుకోవడానికి పక్కన వాళ్ళ మీద రాజముద్రలు వేసి వాళ్ళే తేడా. ఏది పోతీఫరు భార్య కనుక యోసేపును వస్త్రపు చెంగు పట్టుకొని, చూసావా హెబ్రీడు నన్ను హేళన చేయడానికి ఈ వస్త్రపు చెంగు నా చేతిలో వదిలిపెట్టిపోయాడు, ఇందుకే నన్ను తెచ్చింది ఏమయో అంది. పాడు చేయాలనుకున్నాడు వస్త్రం ఎవడి చేతిలో ఉండదు చెప్పండి మీరు? ఆడపిల్ల మీద ఉన్న, ఒంటి మీద ఉన్న ఆ గుడ్డ మగోడి చేతిలో ఉండాలి. ఇది బరి తెగించింది కాబట్టి చేయి అవతలోడి వస్త్రపు చెంగు పట్టుకొని ఇంకా నింద మోపుతుంది. వాడే తేడా. నువ్వు తీసుకొచ్చి ఇంత హేళన చేస్తావా నన్ను అని చెప్పి ఆమె కపట కన్నీరు గారంగానే ఈ మొగుడికి రోషం వచ్చి ఎవడురా అక్కడ దేశోబాయి యోసేపుని సెరసల్లో పడాడు. ఇలాంటి రాజముద్రలు వేసేవాళ్ళు చూస్తున్నాను నేను ఈరోజు. నా వల్ల ఇలా జరిగిందని యథార్థంగా ఒప్పుకున్నాను, నాకు ఇంతవాటికి కనపడలా. నేను యతకంగా కన్న తల్లి కాడి నుంచి అంటే తోడబుట్టినాడు అందరిలో చూశాను నేను, అందరి దగ్గర అంటే మా ఇంట్లో చూశాను అనుకుని లేనిపోయింది వ్యవహారాలు. మరి ఆడు చెబితే అయ్యే అర్థాలు వచ్చారు అబ్బాయి అని చెప్పి అనుకున్నారు. ఒక తల్లి స్థాయి కాడ ఉన్న వ్యక్తి కాడ నుంచి కింద యవనస్తురాలు వరకు ఉన్నటువంటి ఆ స్టేజ్లో అక్క కానీ, చెల్లెలు కానీ, అత్త కానీ, మామ కానీ, మామ అంటున్నాను ఆడవాళ్ళు ఎవరు కూడా ఇంతవాటికి ఒప్పుకోలేదు. నిన్న వల్ల ఇది జరిగింది ఈ పొరపాటు. ఇంకా దాన్ని కప్పిపెట్టుకోవడానికి ఎన్ని అఘాయిత్యాలు, ఎన్ని ఘోరాలు, ఇంకా పాపం ఒడిగట్టుకొని. దేవుడి రాకడ సమీపంగా ఉంది, ఎప్పుడు పోతామో తెలియదు. జాగ్రత్త పడి, సిద్ధపడి, ప్రతిదీ ఒప్పుకొని దేవుని కృప మీద ఆధారపడితే ప్రభు నిర్ణయించిన ఆ వధువులో ఆ స్థానంలో పడతాం. పోయి లేదనుకో పోయి నిత్య నరకంలో పడతాం. నిర్ణయం మన చేతికి అప్పచెప్పాడు దేవుడు, తెలియగలవాడు. నువ్వు జాగ్రత్తగా తీసుకొని నిర్ణయాన్ని బట్టే వేసే అడుగులను బట్టే నీ బ్రతుకు, నీ ఆశీర్వాదం ఏంది అన్ని విషయాల్లో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఆలస్యం అవుతుందని తొందరపడమాక హన్నాలాగా దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడు. ఖచ్చితంగా నా ప్రభు సహాయం చేస్తాడు. ఆ బిడ్డ పుట్టాడు, కొంత ఎదిగాడు. ఈ లోపలనే
విద్యాబుద్ధులు, ఆధ్యాత్మిక సంబంధమైన విద్యాబుద్ధులు, దేవుడికి సంబంధించిన విద్యాబుద్ధులు ఆ తల్లి పాలిస్తుండగానే, ఆ చిరు తిండి పెడుతున్నప్పటి నుంచే ఆ బిడ్డకు అన్నీ బోధించింది, నేర్పింది. ఈరోజు మన కడుపును పుట్టిన బిడ్డలు ఎవరి విషయంలో అయినా ఎవడైనా ఒక మాట అంటే చాలు, అబ్బో ఏం కట్టలు తెంచుకొని బయటకు వచ్చారు. మా చిన్నతనంలో అయితే రేలగొట్టి చదువు నేర్పడని ఇచ్చారు, అట్నే కొట్టారు, అట్నే చదువు నేర్పారు. ఈరోజు మాస్టర్నో టీచర్నో రేలగొడుతున్నారు తల్లిదండ్రులు. దానికి తగ్గట్టు కొంతమంది పద్ధతులు కూడా ఉన్నాయి. పద్ధతులు తేడా పడ్డాన్ని తంతంలో తప్పు లేదు. నీ పిల్లగాడే తేడా, నీ పిల్లే తేడా పడుతుంది అనుకున్నప్పుడు గదివినా కొట్టినా నీకు మనసులో గాయం అవుతున్నప్పుడు నీ ఇంట్లో పెట్టుకొని ఆ షెల్ఫ్లో కనుక ఇది ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఏదన్నా ఫోటో జాగ్రత్త చేసుకొని లామినేషన్, అట్లా లామినేషన్ చేసి పెట్టుకో నీ ఇంట్లోనే. ఎవడు కొట్టడు. దొందే అన్నట్టు నువ్వు ఒక బజారు కుక్క అవచ్చు, అతను ఒక బజారు కుక్కగా మారి తలా గొంతుకు తిరగవచ్చు. ఇక వాళ్ళకి చదివేందుకు? ఈ భయం లేనటువంటి బరితెగింపు సంఘంలో కూడా వచ్చింది. సంఘంలో సండే స్కూల్ ఒకవేళ పిల్లలకి ఏదో నేర్పుతా గదివితే అబ్బే గదవకూడదు, మరి ఎట చెబుతా? సరే నువ్వే వచ్చి కూర్చొని నీ పిల్లలకు నేర్పు, లేదా నువ్వే మోకాళ్ళి, నీ వల్ల కాదనే కదా సండే స్కూల్ పంపించేది. ఏడాడో జరిగిందని కాదండి, ఎందుకో మరి పరిశుద్ధాత్మ దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. ఏడ జరిగిందో నాకైతే తెలియదు. సండే స్కూల్లో నీ పిల్లల్ని ఒక మాట అనకూడదు, అనకూడదు, ఒక చేత్తో ఒక దెబ్బ కొట్టకూడదు, మరి ఎట్ట వస్తుంది? సామెతల గ్రంథంలో ఉన్న లేఖనం ఎట్ట నెరవేరుద్ది? బాలుడికి పుట్టుకతోనే స్వాభావికంగా మూఢత్వం అంటుంది. ఆ మూఢత్వం అంటే మొండితనం, చెప్పింది ఎననతనం. వాడు ఒకటి చేయొచ్చు ఒకటి చేస్తూ ఉంటాడు, ఆడపిల్లైన మగ పిల్లగాడి పసితనంలో. అట్లాంటి వాడికి బెత్తమే సరే అంట. బెత్తాన్ని వాడమంటుంది సామెతల గ్రంథం. ఒక దెబ్బ కొట్టాలంటుంది. అది భౌతికమైన విద్యాబుద్ధులైనా ఆధ్యాత్మిక విద్యాబుద్ధులైనా. అసలు పౌలు గారు అయితే సంఘం చాండు, ఏంది మరి మీ వ్యవహారం తేడాగుంది, బెత్తం తీసుకొని రమ్మంటారా అండు. మరి ఇప్పుడు పౌలు గారి తేడాయాగా నీ ముందు, నీకంటే ముందు విద్యాబుద్ధులు నేర్చుకొని పేరుగాంచినటువంటి వ్యక్తులు కూడా తేడానేగా. ఈ దరిద్రం సంఘంలో కూడా వచ్చింది. మా పిల్లల్ని ఏమనకపోతే ఏమవుతుంది, ఏమి రాదు, బజారు కుక్కలు వచ్చారు. మంచి మంచి వీధి రౌడీలను 420 గాళ్ళు అవుతారు. ఆడపిల్లలు అయితే వ్యభిచారులు, దుర్మార్గపు క్రియలు చేయడానికి పనికొచ్చారు. భయం లేని భక్తి దేనికి పనికిరాదు. గౌరవం లేని, భయం లేని భక్తి విద్యాబుద్ధులైనా అసలు వాడు ఎందుకు పనికిరారు వాళ్ళైనా సరే. సామెతల గ్రంథం చెబుతుంది, బెత్తం వాడాలా, అయితే వాడు చావాలని కొట్టొద్దు అన్నాడు. కొట్టాలి కానీ చావాలని కొట్టొద్దండు. అంటే వాడికి భయం కలిగేలాగా, ఆమెకు భయం కలిగేలాగా బెత్తాన్ని చూపించాలి, గదవాలి, చేతితో దెబ్బైనా కొట్టాలి, తప్పదు. లేకపోతే ఇంకా దుర్మార్గంగా బ్రతికినప్పుడు వాడు ఆడ జైల్లో పడినో, ఏమన్నా పొడిచో, ఏదన్నా దొంగిలించో, దొంగని ముద్ర పడితే అప్పుడు సంతోషిస్తావబ్బా నా కుమారుడు నా జీన్సే వచ్చాయి అని చెప్పని కాలు ఎగరేస్తావా? అట్ట కుదరదు. మళ్ళీ నొప్పి తగలకూడదు, వాడికి చదువు రాని కుదరదు. అది భక్తి రాదు, భౌతికమైన చదువు రాదు. ఇది గ్యారంటీ. నీ పిల్లగాడికి నీవే విద్యాబుద్ధులు నేర్పాలా, క్రమశిక్షణ నేర్పుకోవాలి. క్రమశిక్షణ లేకుండా విచ్చలవిడికి వదిలిపెట్టి ఎవడన్నా ఏదన్నా మాట మావాడిని అంట, మా అమ్మ ఎందుకు ఈ ర్యాంకులో? నువ్వు లైన్లో పెట్టు, నువ్వు జాగ్రత్త పెట్టు. శాత కాదు కాబట్టి బడికి పంపించేది, వాళ్ళు కరెక్ట్గా నేర్పుతారు కాబట్టి అక్కడికి పంపించేది. సమయలు తల్లి దగ్గరే విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. దైవజనులు ఎలా గౌరవించాలి, దైవజనులకి ఎక్కడ తగ్గి బ్రతకాలన్నది ఆ తల్లి తీసుకొని పోయి ఏలి దగ్గర నిలబెట్టంగానే, అయ్యా ఇదిగో ఈ పిల్లగాడే దేవుడు ఇచ్చాడు అనగానే, దైవజనుడు వందనాలు అనగానే వాడు ముందు సాష్టాంగ పడుతున్నంట. ఆ బాలుడు సాష్టాంగపడి వందనాలు చెబుతుండంట. మరి ఎంత ఆ తల్లి ఆ 5 సంవత్సరాల లోపు వయసులో ఎంత విద్యాబుద్ధులు నేర్పిందో ఆ సమయలకి. అంత జాగ్రత్తగా క్రమశిక్షణగా బ్రతికాడు కాబట్టి దేవుని స్వరాన్ని వింటున్నాడు. ఇక్కడ
దేవుని స్వరాన్ని ఎందుకు వింటున్నాడయ్యా అంటే, ఇజ్రాయేలీలు నా ఆజ్ఞలను నా కట్టడలను మీరి బ్రతుకుతున్నారు కాబట్టి. దానికి కారణమైనటువంటి యాజకుడు సరైన క్రమశిక్షణ వారిని పెట్టన కారణాన్ని బట్టి, యాజకుడైన ఏలి కుటుంబంలో ఉన్నటువంటి ఆ పిల్లలు, మందిరానికి వస్తున్నటువంటి ఆడపిల్లలను, ఆడవాళ్లను, పెండ్లైన ఆడవాళ్లను, పెండ్లి కాని ఆడపిల్లలను వాళ్ళు బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళతో శారీరకమైన ఆ తప్పుడు కార్యం చేస్తున్నారని, ఇంకొకటి దైవ చిత్తానికి వేరుగా యాజకుడికి నిర్ణయించబడిన ఆ మాంసమే తీసుకోవాలి, అలాగ కాకుండా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు నువ్వేంది మాకు ఎదురు చెప్పేదని సేవకుడు కొడుకు కదా ఏమంటారు, తలంచుకొని వాళ్ళు ఆ ఉడుకుతున్నటువంటి ఆ మాంసం ఇచ్చి పంపించారు. అది వాస్తవానికి తీసుకోకూడదు. దైవ చిత్తానికి వేరైనటువంటి ధర్మాన్ని అక్కడ అవలంబింపజేస్తున్నారు. అవలంబించటం అంటే నేర్పటం లేదా వాళ్ళు చెయ్యటం, ఆర్డర్ పాస్ చేస్తున్నారు. మీరు మాకు ఎదురు చెబుతారేంది, ఇది కూడా దేవుని ఆజ్ఞ అన్నట్టుగా. దేవుడు చూశాడు. ఏలి ఒక సేవకుడిగా తన బిడ్డలు, తన కడుపున పుట్టిన బిడ్డలు తప్పు చేస్తుంటే ఖండించలేదు. ఇది ఒకటి నేరం. వాళ్ళు అలా విచ్చలవిడిగా బ్రతకటాన్ని బట్టి అనేకులు దారి తప్పారు. ఇది రెండో నేరం. వీళ్ళు పరపురుషుని యొక్క భార్యను ఆశించారు, కన్యకలైన ఆడపిల్లలను పాడు చేస్తున్నారు. ఇది మూడో నేరం. నాలుగవది, ఆ యాజకుడికి వాస్తవానికి కుడి జబ్బ అంటే కుడి తొడ వస్తుంది మాంసం తినడానికి. అది చాలదన్నట్టు కుడి జబ్బ అంటే తొడ అన్నమాట. ఆ తొడ, ఆ మాంసం వాడికి యాజకుడికి ఇస్తారు, యాజకుడికి ఇస్తారు. కానీ అది కాకుండా ఇంకా ఉడుకుతున్నటువంటి ఆ మాంసం అమాంసంగా తీసుకుని మాకి అని చెప్పేసపోతున్నారు. దేవుని ఆజ్ఞను మీరి బ్రతుకుతున్న తీరును దేవుడు చూసి విసుగు చెంది ఇక రోషం పుచ్చుకొని, ఇక అయిపోయిందాబా నేను చేయబోతున్న కార్యం ఇది, సమయంలో నీతోనే మాట్లాడు. ఇక యాజకత్వాన్ని పక్కకు టర్న్ అయిపోయింది. ఈరోజు చాలామంది వారికి నిర్ణయించిన ఆశీర్వాదాన్ని వారే చేజేతులారా దుర్మార్గంగా బ్రతకటాన్ని బట్టి, దైవ చిత్తానికి వేరుగా ప్రవర్తిస్తున్న దాన్ని బట్టి, సంఘంలో కూడా దైవ చిత్తానికి వేరుగా నీ కడుపును పుట్టిన బిడ్డలు తేడాగా బ్రతుకుతుంటే సరి చేసుకోవటం వదిలిపెట్టి, అయ్యా ఇలా నీ బిడ్డలు బ్రతుకుతున్నారు చూసుకో అంటే, ఆ చూసుకో అన్న వాడి మీద పగ, ప్రతీకారాలు, దుర్మార్గపు వ్యవహారాలు, తప్పుడు సాక్ష్యాలు. ఒకవేళ భౌతికంగా కనపడుతున్న దైవజనుడు కానీ ఒక వ్యక్తి నీతో చెబితే ఆ వ్యక్తిని నువ్వు గాయపరచవచ్చు, ఆ వ్యక్తికి క్షోభ పుట్టించవచ్చు. కానీ వారు కార్చే కన్నీరు, పడ్డ వేదన, ఆ ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. అంత మాత్రమే కాదు, దేవుని ఉగ్రత మాత్రం భయంకరంగా వచ్చి పడుతుంది. అదే చదువుతున్నాడు దేవుడు. సమయంలో ఏలి కుటుంబానికి పట్టబోతున్న గతి చూడు ఎంత భయంకరంగా ఉంటుందంటే, విన్నవాడి చెవులు గింగురమంటాయంట. అంత ఘోరమైన కీడు, అంత ఘోరమైన శాపం, అంత ఘోరంగా జరగబోతుంది ఆ కుటుంబానికి. తెల్లారి ఏలి అడిగాడు, మర్యాద చెప్పు, అంతకంటే రెట్టింపు వస్తుంది నీ మీదకి, సమయంలో జాగ్రత్త నీ ఇష్టం అండు. సమయంలో భయపడుతూ ఉన్న సంగతి అంతా చెప్పాడు. చెప్పింది దేవుడే జరిగిస్తాడు, ఇక ఆయన అంతే అన్నాడు. ఆ శిక్షాదండనికి ఏలి సరెండర్ అయిపోయాడు. నా చేతగానితనమే, నా బిడ్డలో దారి తప్పటానికి వాళ్ళు దారి తప్పినా నేను గద్దించకపోవటం నా చేతగానితనమేది, కాబట్టి ఈ శిక్ష నేను ఖచ్చితంగా అనుభవించాల్సిందని ఏలి సరెండర్ అయిపోయాడు. అట్లానే ఏలి కడుపును పుట్టిన ఇద్దరు చచ్చిపోయారు. ఏలి యొక్క కోడలు నిండు చూలాలుగా మోకాళ్ళ మీద పడి బిడ్డను కానీ అంతే చనిపోయింది. ఈకాబోద్ అనే పేరు పెట్టింది ఆ బిడ్డకి. అంటే ప్రభావం బయలు వెళ్ళిపోయింది. ఎట్లా వెళ్ళిపోయిందో తెలుసా? యుద్ధానికి పోయారు, దేవుడే దేశపోయాడు ఆడికి. ఇక ఎటుగుడు వైనం చేయాలి కదా. దేవుడే యాజకు పిల్లలుగా ఏలి పిల్లలు మందసాన్ని తీసుకొని పోయారు. ఆ మందసం యుద్ధంలో ఏలి ఇద్దరు కొడుకులు చచ్చారు. మందసం పట్టబడిందన్న సంగతి తెలిసింది. ఏలికి, మందిరంలో ఉన్న ఏలికి కబురందంగానే బాగా స్థూలకాయుడు అంటే ఒళ్ళు గల్లవాడు. స్థూలకాయ తత్వం అంటే బాగా ఒళ్ళు గల్లవాడు. ఆ యాజక పీఠం మీద కూర్చున్నట్టే ఎనికిబడి మెడ విరిగి చచ్చాడు. ఏలి కోడలు నిండు చూలాలుగా ఉంది, మోకాళ్ళ మీద పడి ఆమె ప్రసవించి
ఆమె చచ్చిపోతూ ఒక మాట అంది, వీడి పేరు ఈకాబోదు. ప్రభావం బయలు వెళ్ళిపోయింది, మందసం పట్టబడిందమ్మా అని కేకబెట్టి చచ్చింది. అంత ఘోరంగా జరిగింది ఏలీ కుటుంబానికి. కారణం, దేవుని పిల్లలు దారి తప్పుతుంటే, దేవుని యాజకత్వంలో ఉండి తన కడుపున పుట్టిన బిడ్డలు దారి తప్పుతుంటే చూస్తూ మౌనంగా ఉన్నాడు కానీ ఖండించల. పిల్లల మీద ఉన్న ప్రేమ, మమకారం ఆ కుటుంబమే లేకుండా చేసింది, ఆ వంశమే లేకుండా చేసింది. అంత ఘోరమైన శాపం దేవుని దగ్గర నుంచి తెచ్చి పెట్టుకున్నారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఈ మాటలు వింటున్నావు ఎవడైనా సరే, నువ్వు తల్లివా తండ్రివా, నీ పిల్లల విషయంలో ఎవడైనా దారి తప్పుతున్నట్టు తెలిస్తే ఏయ్ సరి కూర్చో అని చెప్పి అంటమే. సేవకుడువా సేవకుడువా, నీ పిల్లలు తేడాగా ఉన్నారంటే సరి చేసుకో, లేదంటే అంతే మొత్తాన్ని ఉడుస్తాడు సీపిరి పెట్టి ఉడిచినట్టు. నీ ఇష్టం. జాగ్రత్త. రండి ప్రార్థన చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. నీ పిల్లలను సరి చేసుకుంటావో, నీ పిల్లల పుణ్యం అంట మొత్తం పాడు చేసుకుంటావు, అది నీ ఇష్టం. ఆల్రెడీ దైవజనుడా బాగా గుర్తుపెట్టుకో, నీ పిల్లల పుణ్యం అంట, నీకు 2 కొడుకులు, వాడు చిన్నోడు చేసిన పుణ్యం అంట. ఏంది ఇంకో దైవజనుడు కూడా ఉండవు, ఒక చిన్నోడు చేసిన పుణ్యం అంట. సేవ మొత్తం పాడు చేసుకుంటున్నారు. ఏంది మీ ఇష్టం. దేవుని ఉగ్రత కాల్చుకొని ఉంది. ఇక సరి చేసుకోకపోతే ఇది అమలైద్ది. ఇక దేవుని చిత్తం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. దేవా, ఇదిగో తండ్రి, పిల్లల్ని ఎలా పెంచాలి ఆ విషయంలో కూడా మీరు తెలియపరిచారు. అలాగే అయ్యా ఆలస్యం అవుతుందని కంగారు పడితే ఎలా ఉపద్రవాలు వస్తాయో కూడా తెలియపరిచారు. ఆలస్యమైన నీలో అమృతమైన సాక్ష్యం ఇస్తున్నావు. ఇదిగో దేవ, కడుపును పుట్టిన బిడ్డలను ఖండించకపోతే ఆ శాపం ఎంత ఘోరంగా ఉంటుందో ఏలీ కుటుంబాన్ని బట్టి తెలియపరుస్తున్నావు. దేవా, కనికరించండి అయ్యా, నీవే నీ కృపచేత కార్యము జరిగించమని. ఈ మాటలు విన్నవారు ఎందరూ సరి చేయబడుతున్నారు, ఎందరూ సరి చేసుకోవాలనుకుంటున్నారు, లేదు వారి హృదయాలు ఇంకా కఠినపరుచుకుంటున్నట్లయితే నీ చేతులకు అప్పజెప్పేస్తున్నాను. యెహోవా ఈ అన్ని విషయాలు కృపనివ్వమని, సహాయం చేయమని బతిమలాడుతూ నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గణపరుచుకుంటున్నావు, నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటున్నావు. మా కోసం ప్రార్థించండి. నా ప్రతి ఒక్కరి అవసరత యేసు నామములో తీర్చబడును గాక. మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థించమని, దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరచమని అడుగు. ప్రతి ఒక్కరి అవసరత తీర్చబడును గాక. మా కోసం, నా కోసం, పరిచర్య కోసం విన్నదాన్ని బట్టి గతంలో ఇప్పుడే నీకు ముందని ఉపవసించి వ్యక్తిగతంగా కుటుంబ ప్రాంతంలో అనేక రకాలు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలతలేని దీవెనిచ్చి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. మాకు మా మీద జ్ఞాపకం చేయబడ్డ, మా మీద ఇంకెవరికైనా కళలు, నిద్రలు, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనలు ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతి. మాకు మా మీద ఇంకెవరికైనా కళలు, నిద్రలు, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలు చూసి సమస్త మంచి యేసు నామములో త్వరపెట్టేవి జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టేవి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతి. అన్ని విషయాలు కృపనివ్వమని, వారంలో ఉన్న సంఘ క్రమాలు దీవెనకరంగా జరిగించమని, మా అవసరతల విషయంలో కృప చూపించి సహాయం చేయమని, అనారోగ్యంతో బాధపడి ప్రతి బిడ్డ ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని, చీకటి అంధకార శక్తుల చేత, విగ్రహం నుంచి కీడు చేత పీడించబడుతున్న విడుదల కలుగును గాకేస్తున్నాము. అన్ని విషయాలు కృప చూపి సహాయం చేయమని యేసయ్య నామములోనే ప్రార్థించి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిని ప్రాంతంలోకి విసునేక ముందు ఏకీపించబోతున్నా. అలాగే సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని వెంబడిస్తున్న వారికి, ప్రభు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులు, సంఘ పెద్దలు, పరిచార విశ్వాసులకును, అలాగనే ప్రభు ప్రేమించి ఇచ్చిన పరిచర్య ప్రారంభించబడిన సంఘాలు, సంఘ బిడ్డలు, సహకారాలు కలిగిన సమస్తానికి, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలం ప్రభు కృప తోడే ఉండి తన చిత్తానుసారంగా సమస్తమును సరిచేసి తన ఉన్నతమైన సంకల్పంలో ప్రభు నడిపిస్తూ సేవ జరిగించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభుయేసు రక్తమునకే జయం, ప్రభుయేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి అంధకార శక్తులకి ఎంత ప్రమాదకరం మాత్రం ఇప్పుడు అవి ఏవైనా సరే వాటన్నిటికీ అనంతనాశ, సర్వనాశ, నిత్యనాశనం కలుగును గాక. యుద్ధం యెహోవాది. యేసు రక్తమునకే జయము, జయము, జయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అందరికి వందనాలు. ప్రభు యొక్క మహోన్నత కృప మనందరికీ తోడు నడిపించునుగాక. ఆమేన్.